హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం బంగాళాఖాతంలో వంతా తుఫాను ఏర్పడడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం కళింగపట్నం మధ్య అంటే ఇంచుమించు కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశం కనపడుతుందని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి దగ్గరికి వచ్చేసరికి ఈ తుఫాన్ తీరం దాటే మార్గం కూడా మారిపోయే అవకాశాలు కనపడతాయి. అయితే కాబట్టి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాధికారులు పదే పదే చెప్పడం జరుగుతుంది. అయితే మన ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ పేరు ఎత్తగానే దివిసీమ ఉప్పెన గుర్తొస్తుంది. చాలామందికి తెలిసింది, అయితే కొంతమందికి తెలీదు. అయితే ఈ దివిసీమ ఉప్పెన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన తుఫాన్గా చెప్పవచ్చు. అయితే ఈ దివిసీమ ఉప్పెన 1977 నవంబర్ 19న రాత్రి కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతం మొత్తం అంటే ఇంచుమించు అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం ప్రాంతాల మీదుగా ఈ తుఫాన్ తీరం దాటడం జరిగింది. ఈ తుఫాన్ తీరం దాటేటప్పుడు దీని యొక్క వేగం ఇంచుమించు 200 నుంచి 250 కిలోమీటర్ల వరకు వేగం ఉండడం జరిగిందంట. అంతేకాకుండా సముద్రపు అలలు తీర ప్రాంతంలో 6 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడి మొత్తం ఈ దివిసీమ ప్రాంతాన్ని మొత్తం ముంచెత్తడం జరిగింది నైట్కి నైటే. అయితే ఈ దివిసీమ ఉప్పెన ఎంత భయంకరంగా రావడం జరిగిందో అక్కడ ఉన్నటువంటి నష్టం చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇంచుమించు అక్కడ 10,000 నుంచి 15,000 జనాభా వరకు మరణించడం జరిగిందని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఇంచుమించు 10 లక్షల పశువులు చనిపోవడం జరిగిందంట. ఇంచుమించు 170 గ్రామాలు కనిపించకుండా మాయమవడం జరిగిందని చెప్పేసి ఆ రోజు లెక్కలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఇంచుమించు 5 లక్షల జనాభా వరకు నిరాశ్రులు అవ్వడం జరిగింది. వ్యవసాయం, రోడ్లు, విద్యుత్తు, నీటి మౌలిక సదుపాయాలు మొత్తం పూర్తిగా ధ్వంసపోవడం జరిగింది. తుఫాన్ తర్వాత రోజుల తరబడి శవాలు, పశువుల మృతదేహాలు తీరాలకు కొట్టుకు రావడం జరిగింది. ఆహారం, నీరు లేక ప్రజలు బ్రతకడం కష్టమైంది. దివిసీమ మొత్తం ఒక శ్మశాన వాడుకలా మారిపోవడం జరిగింది. తర్వాత భారత ప్రభుత్వం, సైన్యం, రెడ్ క్రాస్ వంటి సంస్థలు సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. అయితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగ వెంగళరావు గారు ఈ దివిసీమ ఉప్పెన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చెరగని గాయంగా ఇప్పటికీ మిగిలిపోవడం జరిగింది. నవంబర్ నెలలో మనకు తుఫానులు ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఓకే ఫ్రెండ్స్, జై భీమ్, జై భారత్.